ఎంతో ప్రయాసపడి యేసుక్రీస్తు ప్రభువారిని వెదుకుతూ చిట్ట చివరికి యేసుక్రీస్తు ప్రభువారిని కనుగొని, బోధకుడా నువ్వెప్పుడు ఇక్కడికి వచ్చావు అని చెప్పేసి ప్రభువారిని అడిగినటువంటి ప్రజలను ఉద్దేశించి ప్రభువు మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటి అంటే, మీరు సూచనలను చూచుట వలన కాదు కానీ మీరెందుకు నన్ను వెతుకుతూ ఉన్నారు, మీరెందుకు నా యొద్దకు వస్తూ ఉన్నారు, ఆ దేవుడే చెబుతూ ఉన్నాడు. అక్కడంట ఆ యొక్క ప్రజలందరూ కూడా ఆ పై సందర్భంలో మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే 5 రొట్టెలను 2 చేపలను 5,000 మందికి ఆహారముగా దేవుడు పంచిపెట్టినటువంటి సందర్భం మనందరికీ తెలుసు. వారు రొట్టెలు తిని తృప్తి పొందడం వల్లనే, ఆ యొక్క భోజనం నిమిత్తమే, ఆ యొక్క రొట్టెల నిమిత్తమే, ఆ యొక్క చేపల నిమిత్తమే యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరకు వచ్చారంట. చూడండి, ఈ మాట యేసుక్రీస్తు ప్రభువారే ఆ ప్రజలను ఉద్దేశించి ఖచ్చితంగా చెబుతూ ఉన్నాడు. అంటే వీరు ఎందుకోసం వస్తూ ఉన్నారు అంటే లాభం కోసం వచ్చేవారు. ఉదాహరణకి వీరేమో భోజనం కోసం వచ్చినటువంటి వారు. మరికొంతమంది ఉన్నారు అద్భుతాల కోసం కూడా యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వస్తూ ఉంటారు. ఈ రోజులలో కూడా అక్కడికి వెళ్తే అద్భుతం జరుగుతుంది, ఆ చర్చికి వెళ్తే అద్భుతం జరుగుతుంది అంటే ఎంత దూరమైనా ఆ ప్రయాసం అనుకోకుండా పరిగెత్తుకొని వెళ్తూ ఉన్నారు. ఆ విధంగా వెళ్ళే వారికి నేను అడిగేటువంటి ఒక చిన్న ప్రశ్న ఏమిటి అంటే, అక్కడ ఉన్న దేవుడే నీ ఉన్న దగ్గర కూడా ఉన్నాడు. నువ్వు వెళ్ళాల్సింది అద్భుతాల కోసం కాదు, ఏదో లాభం కోసం కాదు, మరొకటి సంపాదించుకున్నట కొరకు కాదు. అక్కడ ఖచ్చితమైనటువంటి వాక్యము చెప్పేవారు ఉంటే, ఖచ్చితముగా ఖండించే బోధ అక్కడ ఉన్నట్లయితే, వాక్యమును ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించేవారు ఉన్నట్లయితే నువ్వెంత దూరం వెళ్ళినా తప్పులేదు. చూడండి ప్రియులారా, ఆ విధంగా కాకుండా అద్భుతాల కోసం, లేదంటే పలానా చోట పలానా చర్చిలో వారం భోజనాలు పెడతారని చెప్పేసి ఆ భోజనాల కోసం, లేదంటే మరొకటి ఏదైనా లాభం కోసం నువ్వు వెళ్తూ ఉన్నట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారు తన యొద్దకు వచ్చినటువంటి ప్రజలను ఉద్దేశించి అలనాడు మాట్లాడినాడు. మీరు సూచనలను చూచుట వలన కాదు, మీరు రొట్టెలను భుజించి తృప్తి పొందుట వలన, ఆ రొట్టెల కోసమే, ఆ చేపల కోసమే, ఆ ఆహారం కోసమే నన్ను వెంబడిస్తూ ఉన్నారు అని చెప్పేసి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. మరి రోజున మనం ఎందుకు మందిరానికి వస్తూ ఉన్నాం?